సినిమా అంటేనే హిట్స్ ఆర్ ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి అండ్ ఇది కామన్. కొన్ని మూవీస్ రిలీజ్ కి ముందే మంచి హైప్ బిల్డ్ చేసుకొని రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే ఆ మూవీస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ కొన్ని మూవీస్ ఉంటాయి అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచే ఆ మూవీస్ మీద నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ ఫ్యాన్స్ కూడా ఎందుకురా సరైన టైంలో ఈ డైరెక్టర్ తో మూవీ తీస్తున్నాడు మా అన్న అనిపించేలా చేస్తాయి. ఎందుకు అలా పీక్ నెగిటివిటీతో రిలీజ్ అయిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇప్పుడు ఈ వీడియో నెగిటివిటీతో రిలీజ్ అయిన మూవీస్ ఏంటో వీడియో చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఇలానే నెగిటివిటీతో అప్కమింగ్ మూవీస్ ఏంటో వస్తాయో కూడా వీడియోస్ చేయబోతున్నాం. అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. నెంబర్ 1, చిరీస్ బోలశంకర్. ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీ చిరంజీవి గారి కెరియర్ లోనే ఏ మూవీకి వచ్చుండదు. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ మహర్ రమేష్ కాబట్టి. దీంతో పాటు ఎప్పుడో 2015లో రిలీజ్ అయిన అజిత్ వేదాల మూవీ రీమేక్ ఈ మూవీ. ఇంక తర్వాత మూవీ నుంచి ఒక్కొక్క కాంటెంట్ రిలీజ్ చేస్తుంటే మూవీ మీద ఇంకా నెగిటివిటీ పెరిగిపోయింది. మూవీ రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అవుతుందని ఆడియన్స్ కూడా అర్థమైపోయింది అనుకుంటా. అందుకే డే 1 ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఇంకా అందరూ అనుకున్నట్టుగానే రిలీజ్ అయిన తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది ఈ మూవీ. పైగా మళ్ళీ జైలర్ మూవీతో క్లాష్ గా రిలీజ్ చేశారు. ఈ దెబ్బతో చిరంజీవి గారు కూడా మళ్ళీ రీమేక్ చేయకూడదని అనుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, ప్రభాస్ ఆదిపురుష్. ఈ మూవీకి ఇనిషియల్ గా మంచి హైప్ ఉండేది. 600 కోట్ల బడ్జెట్, అది ప్రభాస్ గారితో రామాయణం బ్యాక్ డ్రాప్ అనగానే అందరూ పీక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ యానిమేటెడ్ పోస్టర్స్ రాగానే కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది. తర్వాత టీజర్ లో ఆ విజువల్స్ చూసాక ఎవ్వరు ఊహించినంత నెగిటివిటీ వచ్చింది. ఇంకా అలానే బాలీవుడ్ లో కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కొంచెం మ్యూజిక్ మంచిగా ఇవ్వడం వల్ల రిలీజ్ టైం కి కొంచెం పాజిటివ్ గా వెళ్ళినా ఓవరాల్ గా డిజాస్టర్ అయ్యింది. ఫ్యాన్స్ కూడా ఓం రావుత్ మీద ఫుల్ ఫైర్ అయ్యారు. లిస్ట్ లో నెంబర్ 3, రామ్ చరణ్స్ గేమ్ చేంజర్. అసలు ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ గా ఉండేది. తర్వాత మూవీ నుంచి ఏ అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ నుంచి తిట్టించుకొని మూవీ అనౌన్స్ అయిన 2 ఇయర్స్ కి జరగండి సాంగ్ లీక్ అయ్యింది. అప్పుడు ఎలాగో లీక్ అయిన సాంగే కదని దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తూ రిలీజ్ చేశారు. ఇంకా ఆ సాంగ్ కూడా నెగిటివిటీ వచ్చింది, కానీ సాంగే కదా అని లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ 1 ఇయర్ వరకు ఏ అప్డేట్స్ లేవు. అప్పుడు ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యి శంకర్ గారి మీద హోప్స్ పోయేలా చేసింది. ఆ నెక్స్ట్ కొన్ని సాంగ్స్ టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ కి నచ్చాయి, కానీ ఆడియన్స్ కి ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇంకా లాస్ట్ లో ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ స్టోరీ అవుట్డేటెడ్ అని తెలిసిపోయింది. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఫ్లాప్ అయ్యి దిల్ రాజు గారికి లాసెస్ ని తెచ్చింది. కానీ ఈ మూవీ అనౌన్స్ అయ్యేటప్పుడు ఒకటి అనుకున్నా, ఈ మూవీకి తమనన్న మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మూవీలో అన్ని బాగుండి మ్యూజిక్ కే తేడా కొట్టేస్తుంది అనుకున్నా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక తెలిసింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు, కానీ డైరెక్టరే దెబ్బేసేసాడు. నెక్స్ట్ నెంబర్ 4, ఎన్టీఆర్స్ దేవరా. ఈ మూవీ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. కొరటాల శివ గారికి ఆచార్య ఎఫెక్ట్ బాగా పడింది. దీనివల్ల డిజాస్టర్ డైరెక్టర్ అని టైటిల్ కూడా వచ్చింది. ఇంకా ఈ దేవరా మూవీ కూడా డిజాస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇంకా సాంగ్స్ రిలీజ్ అయ్యాక వేరే సాంగ్స్ నుంచి కాపీ కొట్టారని, ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత CGI రియలిస్టిక్ గా లేదని, ఆచార్య మూవీలో ఉన్న కొన్ని షార్ట్స్ ఈ మూవీ కూడా కంపేర్ చేస్తూ నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అవుతూ ఆ నెగిటివిటీతోనే రిలీజ్ అయ్యి మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల మూవీ యావరేజ్ గా ఉన్న బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీకి పార్ట్ 2 కూడా తీస్తున్నారు. అండ్ ఫైనల్లీ నెంబర్ 5, అల్లు అర్జున్స్ దువ్వాడు జగన్నాథం. ఈ మూవీకి అనౌన్స్మెంట్ అవడంతో ప్రాబ్లం లేదు, కానీ ఈ మూవీకి రిలీజ్ ముందు సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆడియన్స్ ఏదైనా చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అన్న ఒక్క డైలాగ్ తో చెప్పను బ్రదర్. ఇంకా నెక్స్ట్ వచ్చే ఈ డీజే మూవీ మీద ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఆ నెగిటివిటీ తోటే ట్రైలర్ రిలీజ్ చేశారు. అప్పట్లో మోస్ట్ డిస్లైక్ ట్రైలర్స్ గా ఉండిపోయింది ఈ ట్రైలర్. ఇంకా ఆ నెగిటివిటీ తోటే మూవీ రిలీజ్ అవుతూ యావరేజ్ గా అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. బ్రాహ్మణుడైన పంతులు అలాంటి క్యారెక్టర్ చేయడం ఏంటి, అలా అని కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. అలా ఈ మూవీ కూడా కొంచెం నెగిటివిటీ ఫేస్ చేసింది. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నేను ఏ మూవీ అయినా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.